ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళంతా మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారు మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ అయితే మనమైతే వడ అయితే చేస్తున్నానండి మా పిల్లల కోసం. అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి అయితే టైం అవుతుంది, అందుకోసమని నేనైతే వడ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఇంట్లో రేపు పండగ కదండి, బక్రీద్. ఇంట్లో కొద్దిగా అయితే పనులు అయితే ఉన్నాయండి. ఆ పనులు అనేది మీతో షేర్ చేసుకుంటూ వీడియో అయితే తీస్తానండి. నేనైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. పండగ వచ్చింది కదా, బక్రీద్ పండగ, దానికోసం అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మొత్తంగా తీసి అయితే ఇప్పుడైతే ఒక్కొక్కటిగా తీసేస్తున్నానండి ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నీ వేసి. నేనైతే ఎవరు లేనప్పుడు, మా ఇంట్లో మా పిల్లలు లేనప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్ ఇలాంటి వస్తువులు అయితే, పగిలిపోయే వస్తువులు అయితే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలు ఉంటే మొత్తం పగలగొట్టేస్తారు. అందుకోసమని అయితే నేను ఎవరు పిల్లలు లేనప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, అప్పుడైతే నేను మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను. వాళ్ళు ఉంటే ఒకటి కూడా బతకనియరు. గుడ్లు కనిపించినా కానీ గుడ్లు కూడా పగలగొట్టేస్తారు. అందుకోసమైతే నేను ఫ్రిడ్జ్కి అయితే వస్తువులని లోపల పెట్టుకుని, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన వస్తువులను లోపలికి పెట్టుకొని దానికైతే తాళం అయితే వేసుకుంటానండి. మీరు కూడా మీ ఇంట్లో అలాగే చేస్తారా? కామెంట్ అయితే చేయండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా కారం అయితే, అదైతే మా అమ్మ అయితే పట్టించి పంపించిందండి. నేను మొన్న ఊరికి వెళ్ళాను, అప్పుడైతే తెచ్చుకున్నాను కారం. నేను ఒక్కొక్కటి ఏంటి అని మొత్తం అయితే చూస్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళు అయితే మొత్తం గందరగోళం చూస్తారు కదా. నేనైతే గుడ్లు అయితే ఒక్కొక్కటిగా తీసుకొని పెట్టుకుంటున్నాను. గుడ్లు నేను ఆ డబ్బాలో పెడితే అదే డబ్బాలో మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ మా వాళ్ళు అయితే పిల్లలు అయితే పైన పెట్టారు. వాళ్ళంగా ఫ్రిడ్జ్లో చేయి పెట్టుకుని చేతులు అయితే ఊరుకుండవు, మొత్తం కలబెట్టాల్సిందే. అన్నీ గందరగోళం అయితే చేసేస్తారు ఫ్రిడ్జ్లో. అవి ఎక్కడ పగిలిపోతే నాకైతే ఫుల్ భయం వేస్తుంది. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారు మీ ఇళ్ళల్లో? చిన్న పిల్లలు, మా పిల్లలు అయితే మొత్తం గందరగోళం అబీకి చేసేస్తారు మొత్తం కూడాను. ఇంట్లో అంట్లతో కూడా మనం వండుకునే సామాన్లతో కూడా ఆటలాడతారు. గుడ్డ అయితే పగిలిపోయిందో బాగుందా అని అయితే నేనైతే చూస్తున్నాను. అన్నీ తీసైతే ఒక్కొక్కటిగా వస్తువులు అయితే తీసైతే మొత్తం కింద పెట్టుకొని, అలాగే వీటికి కూడా ఉంటాయి కదండి మనం వస్తువులు పెట్టుకునేవి, అవి కూడా మొత్తంగా అయితే తీసేసుకోవాలి. నీట్గా తీసేసుకొని ముందైతే మనం అనేది మొత్తం తీసేసుకున్న తర్వాత ముందు ఫస్ట్గా అయితే శుభ్రంగా ఎటువంటి మెత్తటి క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలండి ఫ్రిడ్జ్ని అయితే మాత్రం. నేనైతే అలాగే మెత్తని కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకుంటాను. ఇటువంటి వేరే క్లాత్ అయితే తీసుకోనండి. ఎందుకంటే వేరే క్లాత్ తీసుకోవడం వల్ల అవి అనేది గీతలుగా పడతాయి. అందుకోసమని నేనైతే మెత్తని క్లాత్తో మాత్రమే యూజ్ చేస్తాను. గుడ్ల ట్రేలు అయితే ఇప్పుడు తీసేసాను. నా చేతిలో ఉన్నది మీగడ, అలాగే బెల్లం తినడం కోసం మా పిల్లలు చూడండి ఎలా చేశారో. కవర్లో ఉన్న బెల్లం మొత్తం అందులోకి అయితే ఫ్రిడ్జ్లో అయితే విడిగా పెట్టేశారు. ఫ్రిడ్జ్ మొత్తం వంకగా ఉంది, గలీజ్ చేసేసారు. దాంతో బెల్లం అయితే కింద పెట్టడం వల్ల కూలింగ్కి ఫ్రిడ్జ్కి అయితే అతుక్కుపోయిందండి పైన ఆరలో. ఒక్కొక్కటిగా నేనైతే ముందైతే ఇప్పుడు కింద పెట్టుకుంటున్నాను. ఎట్లనో మా పిల్లల్ని క్లీన్ చేసేటప్పుడు మా పిల్లలు లేరు, నేను అందుకే మా పిల్లలు లేనప్పుడు మాత్రమే అయితే నేనైతే క్లీన్ చేసుకుంటాను. మీ ఊర్లో టమాటకాయలు అయితే రేట్ ఎట్లా ఉన్నాయో తెలియజేయండి, కామెంట్ చేయండి. నేనైతే టమాటకాయలేనండి ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను, చూసి అయితే వాడుకుంటున్నాను. ఇప్పుడు మా ఊర్లో అయితే 80 రూపాయలు ఉన్నాయండి టమాటాల కిలో. ఇప్పుడైతే చూసారు కదా, ఒక క్లాత్ అయితే మాది ఒక్కటి మర్చిపోయాను. నేను ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని మొత్తంగా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ముందైతే పొడిగుడ్డతో తుడుచుకోవడం వల్ల ఏదైనా డస్ట్ కానీ అంతా నీట్గా క్లీన్ అయిపోద్ది. బెల్లం మొత్తం అయితే అతుక్కపోయిందండి, అదైతే గీకి పెడితే కానీ పోలేదు. నేనైతే అప్పుడు శుభ్రం చేసుకున్నానండి. మొత్తం పొడిగుడ్డతో మాత్రమే తుడుచుకుంటాను. నేనైతే ఫస్ట్ ఒక్కొక్క అర అయితే తుడుచుకోవాలి, అప్పుడే నీట్గా శుభ్రంగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఇట్లాగా మొత్తం అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ఈ ఫ్రిడ్జ్ తెచ్చి అయితే మేమైతే మా చిన్నబాబు పుట్టినప్పుడైతే ఫ్రిడ్జ్ తీసుకొచ్చారండి. మా చిన్నబాబు పుట్టి దగ్గర 3 years అయింది. ఆ 3 years లోపు అయితే మా వాడు నడవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా
పెట్టుకుంటానండి వస్తువులు అనేది. లేదంటే వాటిని కూడా మొత్తం గందరగోళంగా చేసేస్తాడు కాబట్టి నేనైతే శుభ్రంగా పెట్టుకుంటాను. జాగ్రత్తగా ఎగబెట్టుకోవాలి. నీళ్ళు పడుతుంది కదండి డీప్ ఫ్రిడ్జ్లోంచి, అదైతే నేనైతే ఇప్పుడు తీసి కింద అయితే పెట్టుకున్నాను. ఈ మొత్తాన్ని తీసి నేనైతే బయట పెట్టుకుంటానండి. ఇంకా బయట పెట్టేసి కడగాలి కదండి. నేనైతే మెత్తటి వాటిని కూడా మెత్తటిగా మాత్రమే తీసుకొని క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనం ఇంట్లో తోముకుంటే స్టీల్ పీసులు అలాంటివి కానీ వేస్తూ ఉంటే గీరలు పడతాయి కాబట్టి నేనైతే ఏదైనా మెత్తటి క్లాత్ తీసుకొని కడుగుతానండి. సబ్బు వేసి తుడుచుకోవచ్చు, నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే చూసారు కదా, తడి బట్టతో అయితే మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం తుడుస్తున్నాను. తడి బట్ట వేసి తుడిచిన తర్వాత నేనైతే మళ్ళీ కొంచెం సేపు అయితే ఏమీ పెట్టకుండా ఆరబెడతానండి. అట్లాగే వదిలేస్తాను. అంటే డోర్ వేసి అలాగే వదిలేస్తాను. వదిలేసినప్పుడు శుభ్రంగా అదే ఆరిపోతుంది. లేదంటే మళ్ళీ మీకు అంత టైం లేదనుకున్నప్పుడు మళ్ళీ ఒక మెత్తటి తడి బట్ట తీసుకొని దాన్ని అయితే శుభ్రం చేసుకోవచ్చండి. శుభ్రం చేసుకొని మళ్ళీ తుడుచుకున్నప్పుడు అది ఏదన్నా తడి ఉన్నా కానీ మొత్తం అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది. చూశారు కదా, నేనైతే మొత్తం ఒక్కొక్క అర నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మనకి ఇప్పుడైతే 250 సబ్స్క్రైబర్ల వరకు అయితే ఉన్నారు. తొందరగా 500 సబ్స్క్రైబర్స్ చేస్తారని. అలాగే చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా కొట్టట్లేదండి. లైక్ కొడితే ఏమవుతుందండి? ఏమీ కాదు. లైక్ కూడా కొట్టండి ప్లీజ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏదన్నా కమెంట్స్ మంచిగా అనిపిస్తే అలాగే కమెంట్ కూడా చేయండి. పాజిటివ్ కామెంట్స్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. నేను ఇప్పుడైతే మా ఆయనతో అయితే మాట్లాడుతున్నానండి. దేని గురించి అడుగుతున్నాడు, దాని గురించి అయితే నేనైతే సమాధానం చెప్తున్నాను అనమాట. అదనమాట అక్కడ నిలబడి మాట్లాడుతున్నది. దేని గురించో అవసరమై అడిగాడు. నేనైతే ఇప్పుడు మొత్తం ఒక్కొక్క అర మాత్రం శుభ్రం చేసుకుంటున్నాను. మీరైతే ఏం చేస్తున్నారో కమెంట్ చేయండి ప్లీజ్ అండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. నేనైతే దీన్ని మొత్తం తుడిచిన తర్వాత అయితే ఆ ఉన్న ట్రేలు కూడా బయట వేసాను కదా, ఆ ట్రేలు మొత్తం అయితే శుభ్రం చేసుకొని దీన్ని అయితే ఆరబెట్టుకొని ఆ తర్వాత ఒక్కొక్కటిగా పెట్టుకొని అట్టలు అయితే పెట్టుకుంటానండి. నేనైతే అవి మీషోలో అయితే తీసుకున్నాను. దాని రివ్యూ అయితే ఇవ్వలేకపోయాను, వీడియో అయితే తీయలేదండి. నేనైతే అలాగే తొందరలోనే అట్లాగే పెట్టేశారు మా వాళ్ళు.